నమో వెంకటేశాయ. అంతర్బహిర్భావశూన్యా అంతర్యామి భావమాన్య గోవింద గోవింద. త్వమేవ మాయాపథమత్యగచ్చ స్వమేవ చాంశం గమయేస్తతో మాం త్వమేవ రూపం గురుమాదధానః స్వమేవ రూపం పరిదర్శయేర్మాం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా గురురూపంగా భావించుకుని నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయా తు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. జడభరతుల వారు రహుగణుడికి జీవులందరూ చేసేటువంటి తప్పులు, జీవులు తిరిగేటువంటి సంసార మార్గంలో ఉండేటువంటి కష్టాలు, వీటి గురించిన అవగాహనను కల్పిస్తున్నారు. దీని ద్వారా సంసార మార్గంలో వైరాగ్యం రావాలి అని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఒక వర్తకుల గుంపు అడవిలోకి చేరి అడవిలో నానా ఇబ్బందులు పడుతోంది అనేటువంటి ఒక కథని చెప్తున్నారు. ఆ చెప్పటంలో తాంస్తాన్ విపన్నాన్ సహి తత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థః ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగం అని అంటున్నారు. ఈ బాటసారుల గుంపు, ఈ వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళ గుంపు ఇలాగే ఇబ్బందులు పడుతూనే ఉంది. గుంపులో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి చివరికి ప్రాణాలను పోగొట్టుకోవలసిన పరిస్థితుల్లో కూడా వస్తున్నారు. పొరపాటున ఎవరైనా అలా ప్రాణాలను పోగొట్టుకుంటే తాంస్తాన్ విపన్నాన్ సహి తత్ర తత్ర విహాయ,
ఆ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని అక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్రాణాలు పోయిన వాళ్ళు మనవాళ్ళు అనుకుని అక్కడ కూర్చోవట్లేదు, వాళ్ళ కోసం ఏమీ ఏడవట్లేదు, వాళ్ళ కోసం కాలక్షేపం చేయట్లేదు, వాళ్ళని అక్కడే అలాగే వదిలేసి పైకి వెళ్ళిపోతున్నారు. తత్ర తత్ర విహాయ. ఈ లోపల పొరపాటున ఎవరైనా ఈ వర్తకుల్లో ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళకి ఏమైనా పిల్లలు పుడితే జాతం పరిగృహ్య, కొత్తగా పుట్టిన పిల్లవాడిని తమలో కలుపుకుని ముందుకు సాగుతున్నారు. జాతం పరిగృహ్య. తమ గుంపులో ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని లెక్క చేయట్లేదు, వాళ్ళని వదిలేస్తున్నారు. గుంపులో ఎవరైనా కొత్తగా చేరినా కలిసినా వాళ్ళని కలుపుకుంటున్నారు, కలుపుకుంటూ గుంపుగా వెళుతూనే ఉన్నారు. ఇది మంచి లక్షణం అని అనుకోవటానికి వీల్లేదు. నిరంతరం ప్రయాణం చేసేవాళ్ళు, దారిని దాటాలి, అడవిని దాటాలి అని ప్రయాణం చేసేవాళ్ళు ఈ మాత్రం త్యాగం చేయాల్సిందే అని అనుకుని సంతృప్తి పడటానికి ఏమీ లేదు. ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వన పారముపైతి యోగం. ఈ అడవిలో అడుగులు వేస్తూనే ఉండేటువంటి ఈ గుంపులోని వాళ్ళందరూ కూడా, లేదా గుంపులోని ఎవరైనా సరే తిరిగి ఇంటికి రావటం లేదు. అలాగని ఈ అడవి దాటి వాళ్ళు వ్యాపారం చేద్దాం అనుకున్న చోటికి కూడా చేరటం లేదు. ఆవర్తతే అద్యాపి న కశ్చిదత్ర. ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి ఒక్కడూ చేరట్లేదు, ఎక్కడ పెట్టాడో అక్కడికి చేరటం లేదు. వీర ఓ రఘుగణ అధ్వన పారం, ఈ అడవి అనేటువంటి దారిని దాటి ఎక్కడికి చేరుదామనుకున్నారో, ఏది లక్ష్యం అనుకున్నారో అక్కడికి ఎవరూ చేరట్లేదు. సో అడుగులు వేస్తూ ఉన్నారు, అడుగులు వేయటంలో కొంతమందిని వదులుతున్నారు, కొంతమందిని పట్టుకుంటున్నారే తప్ప వేసే అడుగులు మొదటికి తెచ్చుకోలేకపోతున్నారు, తమ లక్ష్యానికి చేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు అడుగులేస్తున్నారే తప్ప దారి తీరు తెలియక ఇబ్బంది పడుతున్నారే తప్ప లక్ష్యం వైపుకు మాత్రం సాగటం లేదు అని తెలిసిపోతోంది అని జడభరతులు వారు అంటున్నారు. జీవుల విషయంలో ఇది మరీ ఖచ్చితంగా అంటుకుంటుంది. తాంస్తాన్ విపన్నాన్ సహితత్ర తత్ర విహాయ. ఏ జీవుడికైనా సరే దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు ఎప్పటికప్పుడు వదిలిపోతూనే ఉంటారు, పైకి ప్రయాణం చేస్తూనే ఉంటారు. చేసిన వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళతో వీళ్ళేం కలిసి పైకేం పోరు. అలాగని వాళ్ళనే తలుచుకుంటూ కూర్చోరు, వాళ్ళని అక్కడ వదిలేసి కొన్నాళ్ళు ఏదో లోక వ్యవహారం కోసమో నిజంగా ప్రేమ ఉండో కాసేపు కన్నీళ్లు కార్చి మళ్ళీ తమ పనిలో తాము పనిపోతారు. ఈ లోపల కొత్త వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు, పుట్టుకొచ్చిన కొత్త వాళ్ళను కలుపుకుంటూ అడుగులు వేస్తూనే ఉంటారు. ఇది మామూలు జీవుల విషయంలో కూడా జరిగేదే. కానీ ఏ జీవుడు తాను ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికి ఎప్పటికీ చేరటం లేదు. ఆవర్తతే అద్యాపి న కశ్చిదత్ర. ఎక్కడ అడుగులు మొదలు పెట్టాడో తెలియదు, అక్కడికి మాత్రం చేరటం లేదు. పోనీ అడుగులు వేస్తూనే ఉన్నాడు కదా అని సంసార మార్గాన్ని దాటుతున్నాడా? దాటటం లేదు, ఇక్కడే గిరగిరా తిరుగుతూ ఉన్నాడు. అధ్వన పారముపైతి నకోపి. వీర ఓ సమర్థుడా, నీలాంటి సమర్థులు ఎంతోమంది ఉండేటువంటి జీవుల గుంపులో ఏ సమర్థుడు కూడా దారిని దాటటం లేదు, తాను మొదలు బయలుదేరినటువంటి చోటుకు కూడా చేరటం లేదు, ఎక్కడికి చేరట్లేదు, ఎక్కడికి అక్కడ ప్రయాణాన్ని ఆపుకోవట్లేదు. యోగం న ఉపైతి. ఈ దారిని దాటించేటువంటి యోగాన్ని ఏ వీరుడు, ఏ సమర్థుడు పొందటం లేదు. అందరూ గొప్ప గొప్ప వాళ్ళే, అందరూ సమర్థులే, కానీ ఎవరూ దారిని మాత్రం దాటటం లేదు, కష్టాలను మాత్రం దాటటం లేదు. ఎక్కడ మొదలు పెట్టామో తెలియదు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరటం అనేది చేత కాదు అనే పరిస్థితుల్లోనే ఉన్నారు అని జడభరతుల వారు అంటున్నారు. తాంస్తాన్ విపన్నాన్ సహితత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థ ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వన పారముపైతి యోగం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకం చెప్పి ఈ మాట గుర్తొచ్చేసరికి తాను కథలో ఉన్నాను అనే సంగతి కూడా మర్చిపోయినట్లుగా, ప్రకృతానికి అన్వయించేటట్లుగా ఒక మాట చెప్తున్నారు. మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రాః మమేతి సర్వే భువి బద్ధ వైరాః మృధే శరీరన్ నతు తద్ వ్రజంతి యన్యస్తదండ గతవైరోభియాతి అని. ఈ ప్రపంచమంతా సమర్థులతో నిండి ఉంది. మనస్విన, ప్రతి వ్యక్తి కూడా సమర్థుడే,
శూరుడే, ఏదో ఒకటి చాతైన వాడే, చాతకాని వ్యక్తి అనేవాడు లేడు. మనస్విన, ప్రతివాడు తన సామర్థ్యాన్ని ఈ సృష్టిలో చూపించుకుంటూనే ఉన్నాడు. నిర్జిత దిగ్గజేంద్రాహ, ఒక్కొక్కడు తన ప్రతాపంతో దిగ్గజాలని కూడా ఓడించే స్థాయిలో ఉన్నాడు. పెద్ద పెద్ద పనులు చేయగలరు, పెద్ద పెద్ద వాళ్ళని ఓడించగలరు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మమేతి సర్వే భువి బద్ధ వైరాహ, నాదంటే నాది, నాదంటే నాది అని పోట్లాడుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. పోట్లాడే సామర్థ్యము, శత్రుత్వాన్ని పెంచుకునే సామర్థ్యము చాలా గట్టిగా ఉంది. మమేతి సర్వే భువి బద్ధ వైరాహ, ఇంతటి సమర్థులు, దిగ్గజాలనే ఓడించినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా మృధే శైరన్, ఈ యుద్ధం అనేది వచ్చేసరికి తమ లక్ష్యాన్ని అడ్డుకుంటున్నటువంటి, తమని లక్ష్యం వైపుకు నడవనివ్వనటువంటి మాయతో యుద్ధం చేయాల్సి వచ్చేసరికి శైరన్, యుద్ధం చేయలేక చతికిలు పడుతున్నారు, పడుకుని నిద్రపోతున్నారు. మృధే శైరన్ నతు తద్వ్రజంతి, అంతే తప్ప ఈ మాయను దాటి అవతలకు వెళ్ళమంటే ఎవరు వెళ్ళట్లేదు. మరి వీరి సామర్థ్యం ఏమైపోతుందో తెలియట్లేదు. ఇంత మహాసామర్థ్యం ఉన్నవాళ్ళు మాయతో యుద్ధం చేయమనేసరికి ఆ సామర్థ్యాన్నంతా కోల్పోయి నిద్రపోతున్నారు, చతికిలు పడిపోతున్నారు. కానీ యన్యస్తదండ, నాకేమి సామర్థ్యం లేదు, నాకేమి ఈ సంసారంలో కావాల్సింది లేదు అని అన్నీ వదిలిపెట్టినవాడు, అన్నీ వదిలేసినవాడు, ఆయుధమే పట్టనివాడు, గతవైర, ఎవరి మీద శత్రుత్వాన్ని ఉంచుకోనివాడు, వాడు మాత్రం అభియాతి, మాయకు అవతల వైపుకి వెళ్ళిపోతున్నాడు. ఆయుధాలను పట్టిన వాళ్ళు మేము సమర్థులము, మేము సమర్థులము అని విర్రవీగేవాళ్ళు ఇక్కడే కూర్చుంటున్నారు, చతికిల పడిపోతున్నారు. ఏమీ లేనివాడు, చూడ్డానికి ఏ సామర్థ్యమూ లేదు, చవట అన్నట్లున్నవాడు మాత్రం దాటిపోతున్నాడు. మరి ఎక్కడ తేడా ఉంది ఏమీ తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పేస్తున్నారు. ఈ సామర్థ్యం కేవలం సంసారానికి పనికొచ్చే సామర్థ్యం, ఈ ప్రపంచం లేదా ఈ సంసారం అనేటువంటి మార్గానికి పనికొచ్చే సామర్థ్యం, ఈ వైరం లేకపోతే ఈ పోట్లాట, ఇవన్నీ కూడా ఇందులోనే అంతర్లీనంగా అంతర్భాగంగా ఉండేటువంటివే తప్ప ఇవేవి కూడా మాయతో యుద్ధం చేయవలసి వచ్చేసరికి, లక్ష్యాన్ని చేరుకోవలసి వచ్చేసరికి పనికి రావటం లేదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి, ఆత్మతత్వాన్ని అందుకోవటానికి వేరే సాధనం కావలసి వస్తోంది. ఆ సాధనం పూర్తిగా దీనికి విరుద్ధంగా ఉంది అని జడభరతుల వారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రాః మమేతి సర్వే భువి బద్ధవైరాః మృధే శైరన్ నతు తద్వ్రజంతి యన్యస్తదండ గతవైరోభియాతి అనే ఈ శ్లోకంలో. నేను బయటకు వచ్చేసాను కథ నుంచి, నేను చెప్పదలుచుకున్న కథ మళ్ళీ పూర్తి కాలేదు, ఇంకా ఉంది అని మళ్ళీ కథలోకి ఒకసారి వెళ్ళిపోయి, ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయ తదాశ్రయావ్యక్త పదద్విజస్పృహ క్వచిత్ కదాచిత్ హరిచక్రతస్త్రసన్ సఖ్యం విధత్తే బక కంక గృధ్రై అని మళ్ళీ కథలోకి వెళ్ళిపోయి ఆ అడవిలో తిరుగుతున్నటువంటి వర్తకుల గుంపు ఎలా ఉంది అని మళ్ళీ చెప్తున్నారు. ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయ, తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు కదా, అడవిలో అన్నీ పరిచయం అయిపోయినాయి. పరిచయం అయిపోవటంతో నాకు ఈ తీగ తెలుసు, ఈ చెట్టు తెలుసు అని అనుకుంటున్నాడు. అనుకుని క్వాపి ఒకచోట లతాభుజాశ్రయ, ఓ తీగని, సన్నటి తీగని పట్టుకుని ఆ తీగ మీద వాలి, ఈ తీగ నా బరువుని మోయగలదు అని అనుకుని దాని మీద వాలి దాంతోనే కాసేపు కాలక్షేపం చేస్తున్నాడు. తీగ బరువును మోస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎప్పుడు జారుతాడో ఎప్పుడు తెగుతుందో తెలియదు. అయినా సరే నాకు తెలుసు, ఎడవంతా నాకు తెలుసు అని దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నాడు. ఈ లోపల ఒకసారి పైకెత్తి చూసి తదాశ్రయ అవ్యక్త పద ద్విజస్పృహ, ఆ తీగ మీద, ఆ చెట్టు మీద చిన్న చిన్న పక్షులు, ఆ పక్షులేవో కిలకిల రావాలు చేస్తుంటే ఆ కిలకిల రావాలు వింటూ ఆనందపడుతున్నాడు. ఈ అడవిలోకి వస్తేనే కదా ఇలాంటి శబ్దాలు వినిపిస్తాయి, మన ఊళ్ళో ఇవి వినిపిస్తాయా అని ఒక క్షణం అనుకుంటున్నాడు. మరి అవి శబ్దం ఏం చేస్తున్నాయి, ఏ రకమైన శబ్దం చేస్తున్నాయి అంటే తెలియదు. అవ్యక్త పదాలు, ఏ పక్షి ఏ శబ్దం చేస్తోంది అని పాపం ఇతనికేమీ తెలియదు. అయినా సరే అవ్యక్త పదం, వాటి పదాలు, వాటి సౌండ్స్ సరిగ్గా వినిపించకపోయినా తెలియకపోయినా సరే ద్విజస్పృహ, ఆ పక్షుల మీద ఉండే ఆశ కొద్దీ
ఆ పక్షుల రంగులో లేదా వాటి తాలూకు శబ్దాలో ఇతన్ని ఆకర్షించటాన్ని బట్టి ఇతను వాటి మీద దృష్టి మరల్చుకుంటున్నాడు. ఈ లోపల ఏమైంది? క్వచిత్ కదాచిత్ హరిచక్రతస్త్రసన్, అటువైపుగా సింహాల గుంపు నడుచుకుంటూ వెళుతోంది. ఇతను ఆ తీగను ఆశ్రయించుకుని తీగ మీద కూర్చుని ఆ తీగ మీద వాలిన చిన్న చిన్న పక్షుల శబ్దాలను వింటూ ఆనందిస్తున్న సమయంలో అటువైపుగా ఒక్కసారిగా సింహాల గుంపు బయలుదేరి వెళుతోంది. ఎలా ఉంటుంది పరిస్థితి? సింహాల గుంపు అటు వెళుతుంటే గుండెలు గుబేలు మనవా. దాంతో హరిచక్రత త్రసన్, ఈ సింహం గుంపులో ఏ సింహమైనా నా వైపు చూసేస్తుందా, చూసేసి నన్ను పట్టేసుకుంటుందా అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఇంతలోనే కాలక్షేపం చేస్తున్నాడు. ఇంతవరకు నేను హాయిగా కూర్చున్నాను అనుకున్నాడు, శబ్దాలు కిలకిరా రావాలి బాగున్నాయి అనుకున్నాడు. ఇంతలోనే ఈ సింహం గుంపు నన్ను ఏమైనా తినేస్తుందా అని భయపడుతున్నాడు. ఈ లోపల అసలు మనకి ఈ అడవిలో ఎవరితోనూ స్నేహం సరిగ్గా కుదరలేదు అని అనుకున్నాడు. అడవిలో ఎవరితోనైనా స్నేహం చేయాలి అని అనుకుని వెతికి వెతికి పట్టుకుని సఖ్యం విధత్తే, కొన్నిటితో స్నేహం చేస్తున్నాడు. వేటితో స్నేహం చేస్తున్నాడు? బక, కొంగలతో స్నేహం చేస్తున్నాడు. కంక అంటే రాబందులు లాంటి పక్షులతో స్నేహం చేస్తున్నాడు. గృధ్రైహి, గద్దలతో స్నేహం చేస్తున్నాడు. ఇవే స్నేహం చేయడానికి దొరికినాయి, వీటితో స్నేహం చేస్తున్నానని అనుకున్నాడు. అడవిలో కూడా నాకు కొన్ని స్నేహాలున్నాయి అని చెప్పుకోవటానికి బక కంక గృధ్రైహి సఖ్యం విధత్తే అని చేస్తున్నాడు. సామాన్య జీవుడు ఈ దీనికి రెట్టింపు పనులు చేస్తున్నాడు. ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయ, ఏదో ఒక స్త్రీని ఎన్నుకుని ఆ స్త్రీ భుజాల మీద వాలి నాకు ఇంతే చాలు, నా జీవితం ఇంతే చాలు అని అనుకుని కాసేపు తృప్తి పడుతున్నాడు. ఈ లోపల ఆ భార్యకు పిల్లలు పుట్టేసరికి తదాశ్రయావ్యక్త పదద్విజస్పృహ, వాళ్ళు ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమి స్పష్టంగా అనట్లేదు, ఏమీ స్పష్టంగా చెప్పట్లేదు, ఏ పదాన్ని సరిగ్గా ఉచ్చరించడం లేదు. అయినా సరే అవ్యక్త పద ద్విజ స్పృహ, వాళ్ళ నోళ్లలో పళ్ళు కూడా సరిగ్గా రానప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి చిన్న చిన్న మాటలకి బాగా ఇష్టపడుతూ అక్కడక్కడే కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాడు. జీవితం అంటే ఇంతే కదా, జీవితం అంటే దీంతో సరిపోతుంది కదా అని ఆ క్షణాన్ని అనుకుంటూ ఉండగానే ఇలా అనుకుంటూ ఉండగానే పెద్దవాడైపోతున్నాడు. పెద్దవాడైపోతున్న కొద్దీ క్వచిత్ కదాచిత్ హరిచక్రత త్రసన్, ఆ శ్రీహరి చేతిలో ఉండేటువంటి చక్రం, కాలచక్రం, అది గిర్రును తిరిగిపోతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఉన్నట్టుండి నా వయసు ఎంత, నేను దేనికి దగ్గరగా ఉన్నాను అని ఆలోచిస్తాడు. ఆలోచించిన దగ్గర నుంచి ఎక్కడ లేని భయము పుట్టుకొస్తుంది. భయం ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది చెప్పక్కర్లేదు. ఆ కాలచక్రం గురించి ఆలోచన చేస్తే భయం వచ్చే రోజు, భయపడే రోజు ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ఆ రోజుని ఖచ్చితంగా భయపడుతున్నాడు. క్వచిత్ కదాచిత్ హరిచక్రతస్త్రసన్. ఈ లోపల మన ఈ భయాలన్నీ పోగొట్టేట్లుగా, మనకి భయం లాంటిది లేకుండా చూసేటట్లుగా స్నేహితుడు కావాలి అని స్నేహితుడిని వెతుకుతున్నారు. ఒక్కడు కాదు, 3 స్నేహితులు దొరికితే 3 స్నేహితులతో స్నేహం చేస్తున్నాడు. అందులో ఒకడెవడు బకహ, కొంగలాగా దొంగ జపం చేసేటువంటి వంచకుడు, వాడితో స్నేహం చేస్తున్నాడు. కంక, రాబందులాగా పీక్కు తినే క్రూరమైన స్వభావం ఉన్నవాడు ఇంకో స్నేహితుడు, వాడితో స్నేహం చేస్తున్నారు. గృధ్రైహి, గద్దలాగా ఎక్కడ పడితే అక్కడికి ఎగిరి ఎక్కడ పడితే ఏది పడితే అది తినేటువంటి పాషండులతో స్నేహం చేస్తున్నారు. బక కంక గృధ్రైహి, వంచకులు, అలాగే క్రూరులు, పాషండులు, వేదనిందకులు, వీళ్లతో స్నేహం చేస్తున్నాడు. స్నేహం చేసి వీళ్ళ స్నేహం ద్వారా నాకు ఈ కష్టాల నుండి విముక్తి దొరకాలి అని ఆశిస్తున్నాడు. ఒకదానికొకటి పొంతనంటూ లేదు. లతాభుజాశ్రయ, దానికి ఈ అవ్యక్త పదద్విజస్పృహ, దీనికి పొంతం లేదు. ఈ పిల్లల మీద ప్రేమకి ఉన్నట్టుండి తనకు కలిగే భయానికి సంబంధం లేదు. ఈ భయానికి తాను చేసే స్నేహానికి వీటి రెండిటికి పొంతం లేదు. దేనికి పొంతం లేదు. పొంతం లేని పనులు చేస్తూ తెలివైన వాడిని అనుకుంటున్నాడు. ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయ తదాశ్రయావ్యక్త పదద్విజస్పృహ క్వచిత్ కదాచిత్ హరిచక్రతస్త్రసన్ సఖ్యం విధత్తే బక కంక గృధ్రై అని జడభరతుల వారు చెప్తున్నారు. ఈ బక కంక గృధ్రై, ఈ మూడిటితో స్నేహం చేశాడు కదా. అడవుల్లో అడవిలో తిరుగుతున్నటువంటి
వ్యాపారి. తైర్వంచితో హంసకులం సమావిశన్ అరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియ పరస్పరోద్వీక్షణ విస్మృతావధి అని అక్కడేదో కొత్త పని మొదలుపెట్టాడు. తైర్వంచిత, ఈ బక కంక గృధ్రాలు అవి మనిషితో స్నేహం ఎందుకు చేస్తాయి? కొంగలు మనిషితో స్నేహం ఎందుకు చేస్తాయి? రాబందులు మనిషిని చూస్తే పిక్కు తింటాయి కానీ మనిషితో స్నేహం ఎందుకు చేస్తాయి? గద్దలు మనిషితో ఎందుకు కలుస్తాయి? కాబట్టి తైర్వంచిత, అవేవో దూరం నుంచి అలా ఉన్నట్లు కనిపించాయి, దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరిపోయినాయి. ఎగిరిపోయేసరికి తైర్వంచిత, అయ్యో ఇవి కాదు, ఇవి మన స్నేహానికి సరిపోవు అని అనుకుని హంసకులం సమావిశన్, అక్కడ ఏదో నీళ్లుంటే ఆ నీటి జాడల్లో తిరిగే హంసలుంటే ఆ హంసల దగ్గరికి వెళ్ళాడు. ఆ హంసలు అందంగా నడుస్తాయి అని పేరు. హంసల నడక చాలా బాగుంటుంది అంటారు. అడుగులో అడుగు తీసి చాలా బాగా వేస్తాయి అంటారు. ఆ అడుగులో అడుగు తీసి వేసే హంసల తీరు చూశాడు. సమావిశన్ అరోచయన్ శీలం, ఎందుకో వాటి అడుగులు ఇతనికి నచ్చలేదు. హంసల అడుగులు నచ్చలేదు. అందరూ హంసల అడుగులు బాగున్నాయి అంటారు, బాలేవు అని అనుకుంటాడు. అనుకున్నవాడు ఉపైతి వానరాన్, కోతుల దగ్గరికి చేరుతాడు. కోతులు మిగతా జంతువుల కంటే కాస్త మనుషులతో స్నేహం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కోతులు మాత్రం పాపం ఇతన్ని కలుపుకున్నాయి. తమవాడు అనుకున్నాయో ఏం పాడో కలుపుకున్నాయి. కలుపుకునేసరికి తజ్జాతి రాసేన, ఆ కోతులు చేసేటువంటి చేష్టలన్నిటినీ చూసి ఇతను చాలా ఎంటర్టైన్ అవుతున్నాడు. తజ్జాతి రాసేన, కోతులకే ప్రత్యేకమైన చేష్టలు కొన్ని ఉన్నాయి. అవి చూస్తే ఇతను చాలా సంతోషంగా వాటిని చూస్తూ అనుభవిస్తూ సునిర్వృతేంద్రియ, అమ్మయ్య అడవిలో ఎవరితోనైనా స్నేహం చేయాలి అనేటువంటి కోరిక తీరింది కదా అని సంతోషంగా కాసేపు కూర్చున్నాడు. ఈ లోపల కోతి మొహంలో మొహం పెట్టి చూశాడు. చూసేసరికి ఆ కోతి కూడా ఇతని మొహంలో మొహం పెట్టి చూసింది. కొంగలాగానో లేదా రాబందులాగానో ఎగిరిపోలేదు. ఇతను ఏ మొహం పెట్టి చూశాడో అదే మొహం పెట్టి అది కూడా చూసింది. దాంతో పరస్పరోద్వీక్షణ విస్మృత అవధి, ఇలా ఒకరినొకరు చూసుకోవటంలో ఎంత సమయం గడిచిపోయిందో, ఎంత సమయం అయిపోయిందో చూసుకోకుండానే కాలం గడిపేశాడు. పరస్పరోద్వీక్షణ విస్మృతావధి, అడవి దాటాలి అనుకునేవాడు, అడవిలో కష్టం ఉంది అనుకునేవాడు, అడవిలో ఉండేటువంటి జంతువుతో స్నేహం చేస్తూ దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కాలక్షేపం చేస్తే ఏమవుతుంది అంటే దాటే అవకాశం పోతుంది అనే కదా, దానికి దగ్గరయ్యాడు. ఇది కూడా అంతే, జీవుడి వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. తైర్వంచిత, వంచకులు, క్రూరాత్ములు, పాషండులు, ఈ ముగ్గురు వంచన తప్ప ఇంకేం చేయగలరు? లేనిపోనివి చెప్పగలరే తప్ప ఉన్నది ఉన్నట్లు ఏం మాట్లాడలేరు, ఉన్నదాన్ని ఉన్నట్లుగా నిర్ణయించి చెప్పలేరు. దాంతో వాళ్ళ వంచనకి గురయ్యి లేదా వాళ్ళు వంచిస్తున్నారని అర్థమయ్యి వాళ్ళని వదిలిపెట్టేశాడు. బక్క కంక గృధ్రాల్లాగా ఉండేటువంటి వాళ్ళని వదిలేశాడు. వదిలేసి హంసకులం సమావిశన్, విశుద్ధంగా ఉండేటువంటి ధర్మాత్మల పంచన చేరాడు. హంసల్లాగా తెల్లగా మంచినే వ్యాప్తి చేసేటువంటి మంచి వాళ్ళ పంచన చేరాడు. కానీ చేరిన మన నాయకుడికి అరోచయన్ శీలం, వాళ్ళ తీరు నచ్చలేదు. వాళ్ళేమో అడుగు తీసి అడుగు వేస్తే తప్పు అంటారు, ఇది ఇలా చేయకూడదంటారు, అది ఇలా చేయకూడదంటారు, శాస్త్రంలో ఇలా లేదంటారు, అలా లేదంటారు, ఏడిపిస్తూ ఉంటారు అని వీళ్ళతో సరిపోలేదు అని అనుకుని వీళ్ళతో మనం స్నేహం చేయలేము, వీళ్ళతో కలవలేము, వీళ్ళు మనకి చాలా దూరంగా ఉన్నారనుకుని వాళ్ళని కూడా వదిలేశాడు. ఈసారి ఇటు వంచకులు కాకూడదు, అలాగని గొప్పవాళ్ళు మంచివాళ్ళు కాకూడదు అని మధ్యలో ఉండేటువంటి కోతుల్లాంటి భ్రష్టాచారుల్ని కొంతమందిని పట్టుకున్నాడు. ఉపైతి వానరాన్, ఈ భ్రష్టాచారులు రకరకాలుగా తప్పు కాకుండా ఉండేటట్లుగా చూపించి పనులు చేసేవాళ్ళు నచ్చారు. తజ్జాతి రాసేన, వాళ్ళు చేసే పనులన్నీ చాలా హృదయంగా ఉన్నాయి. వాటితో ఈ వానర క్రీడతో సునిర్వృతేంద్రియ, ఆహా మనం మంచి చోటకి చేరాము, మనకు తగిన చోట మనం చేరాము అని సంతోషపడ్డాడు. సునిర్వృతేంద్రియ, వాళ్ళ మొహంలో మొహం పెట్టి చూసి, వాళ్ళ మొహాలను చూస్తూ, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కాలక్షేపం చేసేశాడు. దాంతో విలువైన సమయం, విలువైన జీవితకాలం కాస్త హరిమంది. పరస్పరోద్వీక్షణ విస్మృతావధి, ఏ జీవితానికైనా ఒక అవధి ఉంటుంది, ఆ అవధిని మర్చిపోయాడు.
ఆ అవధి దగ్గరలో ఉందా దూరంలో ఉందా అనేటువంటి ఆలోచనను కూడా మర్చిపోయాడు. వీళ్ళని చూడటంలో, వీళ్ళు చేసే పనులని అనుకరించటంలో మునిగిపోయాడు. టైం వేస్ట్ చేసేసుకుంటున్నాడు. తైర్వంచితో హంసకులం సమావిశన్ అరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియ పరస్పరోద్వీక్షణ విస్మృతావధి అని జీవుడి గురించి జడభరతుల వారు చెప్తున్నారు. ఈ లోపల ద్రుమేషురంస్యన్ సుతదారవత్సల వ్యవాయదీనో వివశస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్ గిరికందరే పతన్ వల్లీం గృహీత్వా గజభీత ఆస్థిత. అడవిలో ఉన్నవాడి పరిస్థితి ఇది. ద్రుమేషురంస్యన్, ఇంకా ఎవరెవరితో స్నేహం చేయాలి, వేటితో స్నేహం చేయాలి? ఈ కొంగ మొదలైనవి వంచకులు, అవి తీసేశాము, అవేమీ స్నేహం చేయట్లేదు. హంసలా నచ్చలేదు. వానరాల కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నంతకాలం గడిచిపోతోంది కానీ స్నేహం బాగాలేదు. కాబట్టి ఏతో స్నేహం చేయాలి అని ద్రుమేషురంస్యన్, చెట్లతో స్నేహం చేద్దాము, చిప్కో అని అనుకుని దాని దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల చెట్లతో స్నేహం మొదలుపెట్టేసరికి సుతదార వత్సల, ఇంట్లో ఉండే పిల్లలు, భార్య వాళ్ళు గుర్తొచ్చారు. వ్యవాయదీన, వాళ్ళతో గడిపిన కాలం ఉంటుంది కదా, ఆ కాలం గుర్తొచ్చింది. గుర్తొచ్చేసరికి మరీ ఇంకా బాధపడుతున్నాడు. వివశ స్వబంధనే, అలాగని ఇప్పటికిప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు కదా అని ఎగిరి వాళ్ళ దగ్గర వాళ్ళలేడు. స్వబంధనే, తనకు తాను ఈ అడవిలో బంధించేసుకున్నాడు. ఈ అడవి నుంచి తన ఇంటికి చేరే దారి కూడా తనకు తెలియదు. ఈ అడవిని దాటి పైకి వెళ్ళే దారి తెలియదు. అడవి నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే దారి కూడా తెలియదు. వివశ స్వబంధనే, తానే కూర్చుకున్నటువంటి బంధనం లాంటిది ఇది. దాంతో వివశ, తన అధీనంలోనే ఏమీ లేదు అనుకుని కాసేపు ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ ఏడుస్తూనే క్వచిత్ ప్రమాదాత్ గిరికందరే పతన్, ఏవో చిన్న చిన్న గుట్టలు ఉంటాయి, ఎక్కుదాము అని అనుకున్నాడు. కాస్త గుట్ట లాంటిది ఎక్కితే దూరంగా ఏముంది కనిపిస్తుంది, దారి కనిపిస్తుంది అనుకునో ఏమో. ఎక్కుతూ ఉంటే క్వచిత్ ప్రమాదాత్, చూసుకోకుండా అడుగులేసేసరికి ఆ కొండల మధ్యలో ఉండేటువంటి గుహల్లో పడిపోయాడు. గుహలు ఎప్పుడూ మనం చూస్తున్నట్లుగా ఉండటానికి వీలుగానే ఉండాలనేమీ లేదు కదా. మనం అడుగు వేస్తే కిందకి జారిపోయేలాంటి గుహలు కూడా ఉండొచ్చు. అలాంటి గుహల్లో పడిపోయాడు. గిరికందరే పతన్. ఆ గిరికందరే పతన్ అంటే అప్పటికే కాస్త అడవిలో అలవాటు అయిపోయింది కాబట్టి ఇలాంటి ప్రమాదాలని ముందుగానే ఊహించి పట్టుకున్నాడు. ఊహించి జాగ్రత్తగా దగ్గరలో ఏం దొరుకుతోందో అని చూసుకుని ఒక తీగనైతే గట్టిగా పట్టుకున్నాడు. వల్లీం గృహీత్వా, అది చిన్న గుట్ట అనుకున్నాం కదా, ఇతను పడింది కూడా చిన్న గుహలో, చిన్నపాటిలో ఇలాంటి దాంట్లో పడిపోతూ ఉంటే ఒక తీగను పట్టుకుని ఎలాగోలా తనను తాను ఆపుకున్నాడు. ఆపుకుంటే అటువైపు నుంచి ఆ చిన్న దారిలోంచి ఒక ఏనుగు వస్తోంది. గజభీత ఆస్థిత, ఏనుగు వస్తోంది అంటే ఈ తీగను పట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళలేడు. అటువైపు వెళితే దారి ఉందో లేదో తెలియదు. ముందుకెళ్ళాలంటే ఏనుగు అడ్డం ఉంది. దానికి ఏం చేయాలో తెలియక గజభీత, ఆ ఏనుగు మీదకు వస్తుంటే భయపడుతూ అక్కడే ఉండిపోయాడు. ఆస్థిత, కదలకుండా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది అడవిలో ఉన్నవాడి పరిస్థితి అయితే ద్రుమేషురంస్యన్, జీవుడికి ఎప్పుడూ కనిపించేటువంటి విషయాలతో ఆనందం పొందాలి అనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది. కనిపించేదే నిజమైన ప్రపంచం, ఈ కనిపించే ప్రపంచంతో దక్కేదే నిజమైన ఆనందం అనేటువంటి అభిప్రాయం ఖచ్చితంగా బలంగా ఉంటుంది. ఆ ఆశతో ద్రుమేషురంస్యన్ సుతదార వత్సల, కనిపించే ఈ ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? భార్య, పిల్లలు. వీళ్ళ మీదే ఆశ పెట్టుకుని వీళ్ళ ద్వారానే మనం ఆనందం అనుభవించాలి అని అనుకుంటూ కూర్చుంటాడు. వ్యవాయదీన, ఆనందం ఒకప్పుడు అందొచ్చు, అందకపోవచ్చు. అందాలనుకున్నప్పుడు అందొచ్చు, అందకు కూడా పోవచ్చు, ఏమైనా కావచ్చు. దాంతో వివశ స్వబంధనే, తానే కూర్చుకున్నటువంటి ఈ బంధనాలని అలాగని వదిలించుకోలేకుండా, ఈ బంధనాల ద్వారా తాను పొందాలనుకున్నది పొందలేక చాలా వివశంగా మిగిలిపోతాడు. వివశ స్వబంధనే. ఇలా ఈ తాను అనుకున్నటువంటి ఈ ప్రాపంచిక విషయాలు తనకి సుఖాలను ఇస్తున్నాయా ఇవ్వట్లేదా అనే విషయం తేలే లోపలే క్వచిత్ ప్రమాదాత్ గిరికందరే పతన్,
అనుకోకుండా ఎక్కడ లేని రోగాలు మీద పడి దాడి చేసినాయి. ఒక రోగం చాలు, ఎక్కడ లేని రోగాలు అక్కర్లేదు. ఒక రోగం వస్తే అన్నదమ్ములు వచ్చినట్లుగా వరుసగా అవే వస్తాయి, మిగతావన్నీ వస్తాయి. లేదా ఒక్క రోగమైనా సరే ప్రాణం తీస్తూ ఉంటుంది. ఆ గిరికందరే పతన్, ఆ గిరికందరే పతన్ అంటే రోగం వచ్చిందంటే ఊరికే కూర్చోడానికి వీల్లేదు కదా, ఏదో వైద్యం చేసుకోవాలి. వల్లీం గృహీత్వ, ఏదో తీగ పట్టుకుని ఈ రోగానికి ఇదే మందు, ఈ రోగానికి మందు వేసుకుంటే తప్పనిసరిగా మనకి రోగం పోతుంది అని అనుకుని దాన్ని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాడు. ఈ లోపల గజభీత, ఆ రోగంలో ఉంటూ ఉండగానే పొరపాటున నా మీద ఏమైనా మరణం దాడి చేస్తుందా అని భయపడుతూ ఉంటాడు. ఈ భయానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఈ భయాన్ని దాటించటానికి, ఈ భయాన్ని తప్పించుకోవటానికి దారి ఏముందో ఎవరికీ తెలియదు. ఈ భయం అంటూ వస్తే భయపడటం ఒక్కటే అందరికీ చాతవను. గజభీత, ఆ భయంతో ఆస్థిత, కూర్చుని ఉంటాడు. అప్పుడు కూడా ఈ భయాన్ని దాటడానికి ఏం చెయ్యాలి అనే ఆలోచన చేయడు. ఇది జీవుడి లక్షణం. ద్రుమేషురంస్యన్ సుతదారవత్సల వ్యవాయదీనో వివశస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్ గిరి కందరే పతన్ వల్లీం గృహీత్వా గజభీత ఆస్థిత. ఆపదలు అన్న తర్వాత ఒకప్పుడు వస్తాయి, వచ్చినవి ఎంత వేగంగా వస్తాయో అంత వేగంగా మాయమైపోతాయి. అడవిలో తిరిగేవాడికైనా సరే, లేదా సంసారంలో ఉన్నవాడికైనా సరే రోగాలు రోష్టులు రావచ్చు, వచ్చినంత వేగంగా పోవచ్చు, లేదా దానికి వెంటనే పరిష్కార మార్గం కనిపించవచ్చు. అలాగే అడవిలో తిరిగే వాళ్ళకి ప్రమాదాలు వచ్చినట్లుగా పోవచ్చు. ఏనుగు అంతవరకు ఇటు వస్తున్నట్లు కనిపించింది, కాస్త దారి మరల్చుకుని ఇంకోవైపుకి వెళ్ళిపోవచ్చు కదా, అంటే జరగచ్చు. అతః కథంచిత్ స విముక్త ఆపద పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమ అధ్వన్యముష్మిన్ నజయా నివేశిత భ్రమంజనోద్యాపి నవేద కశ్చన అనేది మాత్రం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని ఎదురైనా వాటన్నిటినీ తప్పించుకోవచ్చు, లేదా ప్రమాదాలు వాటంతట అవే తప్పుకోవచ్చు, ఏమైనా జరగచ్చు. అతః కథంచిత్, ఏ విధంగానైనా సరే, ఎట్లాగో ఒకట్లానైనా సరే, సహ విముక్త ఆపద, తన ఆపదల నుండి బయటకు వచ్చాడు అని అనుకుందాం. పోనీ ఇంతకుముందు తన గుంపు నుంచి అతను బయటకు వచ్చేశాడు, లేదా గుంపులో వాళ్ళు ఇతన్ని వదిలేశారు అని అనుకున్నాం కదా. మళ్ళీ పునశ్చ సార్థం ప్రవిశతి అనైనా అనుకుందాము. మళ్ళీ గుంపులో చేరాడు అని అనుకుందాము. గుంపులో వాళ్ళు చేర్చుకున్నారని కానీ, గుంపులకి ఇతను చేరాడని కానీ ఏమైనా అనుకుందాము. పునశ్చ సార్థం ప్రవిశతి అరిందమ, అలా అనుకున్నా సరే, ఎలా అనుకున్నా సరే, ఆపదలు వచ్చినా సరే, రాకపోయినా సరే, ఆపదలు తొలగినా సరే, వాటంతటావే ఊడిపోయినా సరే, అధ్వన్యముష్మిన్ నజయా నివేశిత భ్రమంజన అద్యాపి నవేద కశ్చన. అడవి అనేటువంటి ఆ మార్గంలో చిక్కుకుపోయినవాడు, అధ్వని అముష్మిన్ అజయా నివేశిత, ఎవరిందులోకి చేర్చారో తెలియదు బాటసారుల గుంపుని, ఆ దారిలోకి చేరినవాడు భ్రమన్ తిరుగుతూనే ఉంటాడు. అద్యాపి నవేద కశ్చన, ఈ అడవిని దాటటానికి దారి ఏంటి అని మాత్రం తెలుసుకోలేడు కదా. అడవిలో ఏ ప్రమాదం లేకుండా సుఖంగా ఎంతకాలం ఉంటారు? అడవిలోనే ఎందుకుంటారు? అడవిలో ఉండాలని కాదు కదా బయలుదేరింది, అడవిని దాటి అవతల వైపుకి వెళ్ళాలని కదా బయలుదేరింది. కానీ అడవి దాటే దారి తెలియకుండా అడవిలో సేఫ్గా ఎంతకాలం ఉంటే ఏం ఉపయోగం? కానీ ఈ అడవిలో ఉన్న వాళ్ళకి సేఫ్గా ఉన్నా సరే ఎప్పటికీ దారి తెలియటం లేదు. దారి తెలియకపోతే వాళ్ళు అడవిలో నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతూనే ఉండాలి. భ్రమంజన అక్కడ తిరుగుతూనే ఉండాలి అనే ఇబ్బంది అయితే ఉండనే ఉంది అని చెప్తున్నారు. జీవుడి విషయంలోనైతే అతః కథంచిత్ స విముక్త ఆపద, మనిషి అన్నవాడికి ఏవో ఆపదలు వస్తూనే ఉంటాయి. ఆ ఆపదలను దాటడానికి ఏవేవో దారులు ఉంటాయి. కొన్ని కనిపించే దారులు ఉంటాయి, కొన్ని లౌకికమైన దారులు ఉంటాయి, కొన్ని అలౌకికమైన దారులు ఉంటాయి. దారులు లేకపోలేదు. సహ విముక్త ఆపద, ఆపదల్ని తప్పించుకున్నాడే అనుకుందాము. పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమ, తన బంధువుల్ని లేదా తన కుటుంబాన్ని మళ్ళీ చేరాడనే అనుకుందాము. చేరి వాళ్ళ ద్వారా ఏదో సుఖం పొందుతూనే ఉన్నాడనే అనుకుందాము. అన్నీ బాగున్నాయి అనుకుందాము. అరిందమ, శత్రువుల్ని, ఇతర శత్రువుల్ని సంహరించేటువంటి ఓ రహుగణ, ఒక విషయం చూడు. అధ్వని, ఈ దారిలో ఎవరు నిన్ను చేర్చారు?
ఈ సంసార మార్గంలోకి నిన్ను ప్రవేశపెట్టింది ఎవరు అంటే అజయా నివేశిత, మాయ తీసుకొచ్చి ప్రవేశపెట్టింది. మాయ తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి ఈ దారిలో భ్రమంజన, నీతో సహా అందరూ తిరుగుతూనే ఉన్నారు కానీ అద్యాపి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నవేద కశ్చన, ఈ దారిని దాటి బయట ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. ఇందులో వచ్చే ఆపదలను తప్పించుకున్నాం అనుకుంటున్నారు, కానీ ఆపదలను తప్పించుకుంటూ ఇక్కడ ఎందుకు ఉండాలి అని ఎవరు ఆలోచన చేయట్లేదు. ఏనుగుల బారి నుంచి తప్పించుకున్నాము, సింహాల బారి నుంచి తప్పించుకున్నాము, సేఫ్గా ఉన్నాము, మంచి చెట్టు చూసుకున్నాము, ఆ తరులో సుఖంగా ఉన్నాము అని అడవిలో ఉండేవాడు ఎవడైనా అనుకోవచ్చా? అడవిలోకి ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చా? అనుకోకూడదు కదా. అడవి దాటాలి అనుకుని అడవిలోకి అడుగుపెట్టిన వాళ్ళు అడవిలో మేము సేఫ్గా ఉన్నాము అంటే ఏమవుతుంది? తెలివి తక్కువతనం అవుతుంది. అట్లాగే ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలను మేము తప్పించుకుంటున్నాము, ఒక్కొక్క ఆపద ఒక్కొక్క ముళ్ళు తీసేస్తున్నాము అని అనుకుంటే అదేం తెలివైన మాట కాదు. ఆ మాయను దాటి, ఏ మాయతోనైతే ఈ సంసారంలోకి ప్రవేశించారో ఆ మాయను దాటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకునేంత వరకు ఉపయోగమేమీ లేదు. కానీ అలా తెలుసుకోవటానికి ఎవరూ రెడీగా లేరు అని జడభరతుల వారు చెప్తున్నారు. అతః కథంచిత్ స విముక్త ఆపద పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమ అధ్వన్యముష్మిన్ నజయా నివేశిత భ్రమంజనోద్యాపి నవేద కశ్చన అని. రహూగణత్వమపి హ్యధ్వనోస్య సన్యస్తదండ కృతభూతమైత్ర అసజ్జితాత్మా హరిసేవయాశితం జ్ఞానాసిమాదాయ తరాతి పారం అని రహుగణుడికి అలాగే అందరి జీవులకి సలహా కూడా ఇస్తున్నారు. రహుగణ త్వమపి, నువ్వు కూడా అధ్వనోస్య, ఈ దారి తాలూకు అవతల తీరాన్ని చేరు. దాన్ని చేరటానికి సన్యస్తదండ, నీ చేతిలో ఉండేటువంటి రాజదండాన్ని ముందు పక్కన పెట్టు. నీ చేతిలో ఉండేటువంటి రాజదండం, అధికారాలు, పదవులు, బాధ్యతలు ఇవేమీ కావు, వీటన్నిటినీ పక్కకు తోసేసేయి. కృతభూత మైత్ర, ప్రతి జీవి మీద మైత్రీభావంతో ఉండు, ద్వేషం వైరం లాంటివి పెట్టుకోవద్దు. కానీ అలాగని చెప్పి వాటితో సంబంధము ఆసక్తి వీటిని పెంచుకోవద్దు. అసజ్జిత ఆత్మ, వాటి మీద ఏ ఆసక్తి లేకుండా, వాటి మీద వైరం లేకుండా ఉండటం అలవాటు చేసుకుని హరిసేవ, శ్రీహరిని మాత్రం సేవించుకుంటూ ఉండు. శ్రీహరిని సేవించుకుంటూ పోతే ఆ శ్రీహరి గురు రూపంలో నీకు ఉపదేశించేటువంటి జ్ఞానం ఉంటుంది కదా, ఆయన ఉపదేశం ద్వారా అందే జ్ఞానం ఉంటుంది కదా, అది జ్ఞానం అనేటువంటిది ఖడ్గం లాంటిది. ఆ ఖడ్గం ఈ శ్రీహరి సేవతో పదునెక్కుతుంది. ఆ పదునెక్కినటువంటి హరిసేవయా శితం జ్ఞానాసిం, జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకుని తర అతిపారం, నీ దారిలో అడ్డం వచ్చేటువంటి ఈ చెట్లు పుట్టలు లాంటివి కానీ లేదా క్రూరమైన జంతువులు కానీ వీటన్నిటినీ తెగ్గోసుకుంటూ తెగ నరికేసుకుంటూ ముందుకెళ్ళిపోయి ఈ అడవిని, సంసారం అనేటువంటి అడవిని దాటేసేయి. అడవిలో ఉన్న వాళ్ళకి, అడవిలో ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళకి చేతిలో ఆయుధం చాలా ప్రధానం. ఆ ఆయుధం ఏ పిస్టోలో గన్నో ఇలాంటివి అయితే పెద్దగా ఉపయోగం ఉండదు. కత్తి అయితే అన్ని రకాలుగానూ ఉపయోగిస్తుంది. కత్తి చెట్లని, కొమ్మల్ని, వాటిని నరకటానికి, ఏమైనా ముళ్ళు లాంటివి వస్తే దూరం నుంచే తోసేయడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో చేతిలో కత్తి అనే ఆయుధం ఉంటే క్రూర మృగాలు ఏమైనా దాడి చేసినప్పుడు వాటి నుంచి కాచుకోవటానికి పనికొస్తుంది. అడవిలో ఉన్న వాడికి ఖడ్గం అనేది ఎంత బాగా పనికొస్తుందో అడవిని దాటటానికి, అలాగే ఈ సంసారం అనే అడవిలో ఉన్నవాడికి జ్ఞానం అనేటువంటి ఖడ్గం అంత బాగా పనికొస్తుంది. ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గం శ్రీహరి గురు రూపంలో వచ్చి ఇవ్వాలి. ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని పదునెక్కించటానికి, పదును పెట్టడానికి శ్రీహరి సేవనే వాడుకోవాలి అని జడభరతుల వారు చక్కగా ఈ శ్లోకంలో చెప్పారు. ఎలాగూ సన్యస్తదండ, ఉన్నదాన్ని వదులుకోవటం, కృతభూతమైత్ర, అన్నిటి ప్రాణులన్నిటి మీద మైత్రీభావంతో ఉండటం, అలాగని వాటి మీద సంబంధం పెట్టుకోకపోవటం అనేటువంటి అంశాలు ఉండనే ఉన్నాయి. వాటన్నిటితో సహా ఈ హరిసేవ అనేది ప్రధానం అని చెప్తున్నారు. రహూగణ త్వమపి హ్యధ్వనోస్య సన్యస్తదండ కృతభూతమైత్ర అసజ్జితాత్మా హరిసేవయాశితం జ్ఞానాసిమాదాయ తరాతి పారం అని ఇంత చెప్పి
20 శ్లోకాల ఈ ఉపదేశాన్ని చేసి 20 శ్లోకాలలో ఒక శ్లోకం తీసేస్తే చివరి శ్లోకాన్ని దీన్ని కూడా తీసేస్తే మిగతా శ్లోకాలలో మొత్తం కథారూపంగా నడిపించి ఒకవైపు వైరాగ్యాన్ని కూడా పుట్టించి మరొక వైపు చేయవలసిన పనిని కూడా తేల్చి చెప్పి జడభరతుల వారు ఊరుకున్నారు. ఊరుకునేసరికి రాజోవాచ రఘుగణుడు అన్నాడు, అహో నృజన్మాఖిల జన్మ శోభనం కిన్ జన్మభిస్త్వపరైరంప్యముష్మిన్ యనయద్ధృతీకే హృషీకేశ యశఃకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచుర సమాగమః అని. మిమ్మల్ని పొగడలేను నేను, నిన్ను పొగడలేను, నిన్ను కాదు నా జన్మని నేను పొగుడుకోవాలి, నా జన్మని నేను పొగుడుకోవాలి. నా మానవ జన్మ, నా నరజన్మ అనేది గొప్పది. అహో నృజన్మ, నాకు దొరికినటువంటి మానవ జన్మ అఖిల జన్మ శోభనం, నాకున్నటువంటి ఇంతకుముందు నాకు గడిచినటువంటి జన్మలన్నిటికంటే కూడా గొప్ప జన్మ. ఎందుకంటే ఈ జన్మకు ముందు నేను దేవుడిగా పుట్టి ఉండవచ్చు, దేవతా జన్మ ఒకటి వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకో జన్మ వచ్చి ఉండొచ్చు, ఇంకో లోకంలో జన్మ వచ్చి ఉండొచ్చు. కానీ ఆ ఏ జన్మలో కూడా దేవజన్మ కావచ్చు, మనిషి జన్మ కావచ్చు, లేకపోతే పశుపక్ష్యాదులుగా పుట్టి ఉండొచ్చు, ఏ జన్మలో కూడా నీలాంటి వాడితో కలయిక అనేది జరగలేదు. కిం జన్మభిస్త్వపరైరప్యముష్మిన్, అముష్మిన్ స్వర్గలోకంలో అపరై చాలా గొప్పవి అనుకునేటువంటి జన్మలు మాత్రం ఎందుకు పనికొస్తాయి? నీలాంటి వాడితో సమాగమం లేకపోతే, నీలాంటి వాడిని కలవటం అనేటువంటి యోగం లేకపోతే ఎంత గొప్ప జన్మైనా ఎందుకు పనికొస్తుంది? పనికిరాదు. నీలాంటి వాడితో నీతో కలయిక అనేది ఈ జన్మలో జరిగింది కాబట్టి ఈ జన్మే అన్నిటికంటే గొప్ప జన్మ. ఆ జన్మల్లో ఏ జన్మల్లో కూడా నాకు కావచ్చు, మరొకరికి కావచ్చు, హృషీకేశ యశఃకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచుర సమాగమః నాస్తి. హృషీకేశుడి పరమాత్మ యొక్క, అందులోనూ ఇంద్రియాలను నిగ్రహించి ఇంద్రియాల ప్రభావాన్ని తగ్గించేటువంటి, మనస్సును కూడా నిగ్రహించేటువంటి ఆ పరమాత్మ యొక్క యశ, కీర్తి తాలూకు అంశాన్ని మనసులో నింపుకున్నటువంటి నీలాంటి మహాత్మనాం, మహాత్ముల యొక్క సమాగమ, కలయిక, అందులోనూ ప్రచుర, ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉండేటువంటి కలయిక, ఉపదేశాన్ని ఇచ్చే అందుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి కలయిక ఆ జన్మల్లో లేదు కదా. లేకపోతే ఆ జన్మలకు విలువ అనేది లేదు. నీతో కలయికకు, నీలాంటి మహాత్ముడితో కలయికకు అవకాశం ఉన్నటువంటి ఈ జన్మే నా యొక్క నిజమైన జన్మ, నా యొక్క జన్మలలో కల్లా గొప్ప జన్మ అని నా జన్మనే నేను పొగుడుకుంటున్నాను అని పొగుడుకున్నాడు. అహో నృజన్మాఖిల జన్మ శోభనం కిం జన్మభిస్త్వపరైరప్యముష్మిన్ న యద్ధృతి హృషీకేశ యశఃకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచుర సమాగమః అని. అంత గొప్ప కలయిక, ఏం కలయిక ఇది? నువ్వేం చెప్పావు, నేనేం విన్నాను అనంటే, నహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిః హతాంహసో భక్తిరధోక్షజేమల ముహూర్తికాద్యస్య సమాగమాచ్చమే దుస్తర్కమూలోపహతో వివేకః. నీలాంటి వాడిని కలిస్తే, నీలాంటి వాడి మాటలు వింటే, లేదా నీ పాదాల మీద పడితే, నీ పాదాల మీద పడి నీ పాదాల కింద ఉండేటువంటి ధూళిని తాకితే, త్వచ్చరణాబ్జ రేణుభిః, నీ పాదాల కింద ఉండేటువంటి ధూళి తాకి, ఆ ధూళి తాకినటువంటి పుణ్యానికి హతాంహస, పాపాలన్నీ పోతే, ఆ పోయిన పాపాలన్నీ పోయినటువంటి వాడికి అధోక్షజే, ఇంద్రియాల ప్రభావాన్ని తగ్గించేటువంటి పరమాత్మ మీద అమలాభక్తి, నిర్మలమైనటువంటి భక్తి, ఏ ప్రయోజనాన్ని కోరుకోని భక్తి కలుగుతుంది అని చెప్పటంలో అద్భుతం అనేది లేదు. నీ పాదధూళికి అంత మహాత్మ్యం ఉంది, అదేం గొప్ప విషయం కాదు. నువ్వేం చెప్పావు, నేను ఏం విన్నాను అనే ప్రశ్నను తీసుకుంటే, మనిద్దరం కలిసి ఒక ముహూర్త కాలం పాటు, ఎంత అరగంట కూడా కాలేదు, అరగంటలో ముహూర్తికాద్యస్య సమాగమాచ్చమే,
అరగంట మనం కలిస్తే అరగంట నువ్వు మాట్లాడి నేను వినటం అని జరిగితే, నేను ప్రశ్నలు వేసి దానికి నువ్వు సమాధానం చెప్పటం అనేది జరిగితే, నాలో చాలా బలంగా నాటుకుపోయి ఉన్నటువంటి అవివేకం అనేది, వివేకంగా కనిపించేటువంటి అవివేకం అనేది దుస్తర్కమూల, రకరకాల చెడు తర్కాలతో, రకరకాల కువాదనలతో నిండిపోయిన లేదా పెరిగిపోయిన బలంగా ఉన్నటువంటి వివేకంలా కనిపించేటువంటి అవివేకం అనేది అపహత, తొలగిపోయింది. నువ్వు 4 మాటలు మాట్లాడితేనే, ఒక పావు గంట 20 నిమిషాలు నాతో మాట్లాడితేనే నాకున్నటువంటి అవివేకం తొలగిపోయింది. కాబట్టి నువ్వేం చెప్పావు, నేనేం విన్నాను అనే సంగతి ఇక్కడ తెలిసిపోతోంది. ఇలాంటి వాడిని నిన్ను పట్టుకుని, నీ కాళ్ళు పట్టుకుని, నీ పాదధూళిని నెత్తినేసుకుంటే ఆ పాదధూళి మాహాత్మ్యంతో ఆ పరమాత్మ మీద భక్తి, అమలమైన నిర్మలమైనటువంటి భక్తి కలుగుతుంది అని ఏం చెప్పాలి అని రఘుగణుడు పొగిడాడు అనే కంటే కూడా, నీ మాటలు నాలో పాతుకుపోయినటువంటి అవివేకాన్ని పోగొట్టాయి, నీ మాటలు నాలో లోపల దాగి ఉన్నటువంటి తర్కాలని దుస్తర్కాలుగా మార్చాయి, నా విశ్లేషణ ఇవన్నీ సరిగ్గా లేవు అని తేల్చాయి, నీ మాటలు నాలో పరమాత్మ మీద భక్తిని కలిగించాయి, పరమాత్మ మీద భక్తిని పెంచాయి. ఈ విధంగా నీకు నాకు ఉండేటువంటి కలయిక, ఇప్పుడు జరిగినటువంటి సమాగమం నాకు చాలా ప్రయోజనాన్ని తెచ్చింది అని చెప్పాడు. నహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిః హతాంహసో భక్తిరధోక్షజయమల మౌహూర్తికాద్యస్య సమాగమాచ్చమే దుస్తర్కమూలోపహతో వివేకః అని. చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. ఎప్పుడు మాట్లాడుతున్నావు? నేను నోరు తెరిస్తే మాట్లాడుతున్నావు. నేను నోరు తెరిచి మాట్లాడిన తర్వాత ఇలా మాట్లాడుతున్నావు. నేను నోరు తెరవక ముందు ఎలా మాట్లాడావు? నీకు ఒళ్ళు బలిసిపోయిందా, సరిగ్గా మోయట్లేదు, పల్లకి సరిగ్గా మోయట్లేదు అని కదా మాట్లాడావు. ఆ రోజు అలా మాట్లాడావు, ఆ క్షణాన్ని అలా మాట్లాడావు. నేను నోరు తెరిచి మాట్లాడేసరికి అబ్బో నేను మించిన వాడు లేడు, నాకున్న అవివేకం అంతా పోయింది అంటున్నావు. ఇదేమి దారి అంటే దానికి చెప్తున్నాడు, తెలియక అలా చేశానయ్యా. మహాత్ములు ఎలా సంచరిస్తారో తెలీదు. మహాత్ములు అనేవాళ్ళు, గొప్పవాళ్ళు అనేవాళ్ళు, నీలాంటి బ్రహ్మజ్ఞానులు ఏ రూపంలో సంచరిస్తారని నాకు కూడా సరిగ్గా తెలియదు. ఏదో వింటూ ఉండటమే, మహాత్ములు రకరకాల రూపాల్లో సంచరిస్తూ ఉంటారు అని వింటూ ఉండటమే. రకరకాల రూపాల్లో సంచరిస్తూ ఉంటారు కాబట్టి అన్ని రూపాల పట్ల భక్తిగా, వినయంగా, విధేయతతో ఉండాలి అని వినటమే. దాన్ని పాటించడం చేతకాలేదు, చేతకాక అలా ఉన్నాను. అంటే అప్పుడు తెలియక చేతకాక అలా ఉన్నాను. ఇప్పుడు కాస్తంత తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను. నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్యః నమో యువభ్యో నమ ఆ వటుభ్యః ఏ బ్రాహ్మణా గామవధూతలింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం అని చెప్పాడు. మహద్భ్యః, నీలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వేషాల్లో కూడా తిరుగుతారు. చెప్పలేము, గొప్పవాళ్ళుగానే కనిపిస్తూ గొప్పవాళ్ళుగానే తిరుగుతారు, కనిపెట్టలేకపోవచ్చు. అలాంటి గొప్పవాళ్ళకి ఒక నమస్కారం. నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్యః, నీలాంటి గొప్పవాళ్ళు పసిపిల్లల రూపంలో కూడా ఉంటే ఉండవచ్చు, బ్రహ్మజ్ఞానులు, వాళ్ళకు కూడా ఒక నమస్కారం చేసుకోవటమే. నమో యువభ్య, యువకులుగా ఉండేటువంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు ఉండొచ్చు, వాళ్ళకు కూడా నమస్కారమే. నమ ఆ వటుభ్య, ఆటలాడుకుంటూ ఆటలతోనే గడిపే వయసులో ఉన్నవాళ్ళు కూడా నీలాంటి బ్రహ్మజ్ఞానులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవటమే. ఏ బ్రాహ్మణా, బ్రహ్మతత్వజ్ఞానంతో అలరారుతున్నటువంటి ఎవరైనా వీళ్ళు గాం అవధూతలింగాశ్చరంతి, తామున్నటువంటి వేషంతో కాకుండా, తాము ఉండవలసిన రూపంలో కాకుండా, అన్నీ వదిలినటువంటి, ఉన్న రూపంతో కాక వేరే రూపంతో కనిపించేటువంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా తేభ్య నమోస్తు, వాళ్ళందరికీ నమస్కారం. తత్వజ్ఞానులు ఏ రూపంలో తిరుగుతారో తెలియదు. గొప్పవాళ్ళ రూపంలో తిరగచ్చు, చిన్న పసిపిల్లల రూపంలో తిరగచ్చు, ఆటలాడుకునే పిల్లల రూపంలో ఉండొచ్చు, యువభ్య యువకుల రూపంలో ఉండొచ్చు, లేదా ఇంకొక రూపంలో అసలు కనిపెట్టలేని రూపంలో ఉండొచ్చు, నియమాలన్నిటినీ దాటి పిచ్చివాళ్ళలా కనిపించే రూపాల్లో ఉండొచ్చు. ఏ రూపాల్లో ఉన్నా సరే ఆ రూపాల్లో ఉండేటువంటి తత్వజ్ఞానులందరికీ నమస్కారం అని నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసింది,
ఇప్పుడే నిన్ను చూసిన తర్వాతే, నీతో మాట్లాడిన తర్వాతే తత్వజ్ఞానులు ఇలాంటి రూపంలో, అంటే పల్లకీ మోసే రూపంలో కూడా ఉండొచ్చు అని తెలిసింది. నేనే కాదు, నా వెనకాల చాలామంది ఉన్నారు మహారాజులు, వాళ్ళందరూ కూడా నీలాంటి వాళ్ళని చూసి మోసపోకూడదు. శివమస్తు రాజ్ఞాం. అధికార మదంతో నీలాంటి బ్రహ్మజ్ఞానుల్ని ఎవరూ అవమానం చేయకూడదు, అవమానం చేసి అనవసరమైన కష్టాలను ఎత్తినేసుకోకూడదు. వాళ్ళకు కూడా మంచి జరగాలి, వాళ్ళు కూడా నీలాంటి జ్ఞానుల్ని గుర్తించే స్థాయికి ఎదగాలి అని చెప్పుకున్నాడు. నాలాంటి అధికార మదంతో ఉన్నవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తారు, తెలిసే చేస్తారు. మాకు పెద్దవాళ్ళు చెప్పిన మాటలే, జాగ్రత్తగా ఉండండి, మహాత్ములు ఏ రూపంలో ఎప్పుడు వస్తారో తెలియదు అని చెప్పారు. చెప్పింది విన్నాము, విన్నా సరే పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఉండటం నాకే కాదు ఇంకా చాలామందికి జరగచ్చు. వాళ్ళందరూ పట్టించుకునే పరిస్థితికి వచ్చుగాక. బ్రహ్మజ్ఞానులు ఏ రూపంలో ఉన్నా సరే వాళ్ళందరికీ నా నమస్కారం చెందుగాక అని చాలా అద్భుతంగా రఘుగణుడు చెప్పాడు. నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్య నమో యువభ్యో నమ ఆవటుభ్య ఏ బ్రాహ్మణా గామవధూతలింగా చరంతి తేభ్య శివమస్తు రాజ్ఞాం అనే ఈ శ్లోకంలో. ఇలా రఘుగణుడు అన్న తర్వాత లేదా ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇత్యేవం ఉత్తరామాతః సవై బ్రహ్మర్షిసుతః సింధుపతయే ఆత్మసతత్వం విగణయతః పరానుభావః పరమకారుణికతయా ఉపదిశ్య రఘుగణేన సకరుణం అభివందిత చరణః ఆపూర్ణారన్నవ ఇవ నిభృత కర్ణవర్మ్యాశయః ధరణిమిమాం విచచార అని. ఇత్యేవం ఈ విధంగా ఉత్తరామాత, ఉత్తర అనే ఆవిడికి పుట్టినటువంటి ఓ పరీక్షిత్తు, సవై బ్రహ్మర్షిసుతః, బ్రహ్మర్షి లాంటి ఆంగీరస గోత్ర ప్రవర అని చెప్పుకున్నాం కదా, ఆయనకి పుట్టినటువంటి జడభరతుడు సింధుపతయే, సింధు దేశానికి రాజైనటువంటి రఘుగణుడికి ఆత్మసతత్వం ఉపదిశ్య, ఆత్మసతత్వాన్ని ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశాడు. ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశాడు అంటే ఆశ్చర్యం కనిపించకపోవచ్చు. విగణయత, తనని అవమానం చేసిన వాడికే ఉపదేశం చేశాడు. తనల్ని లెక్క చేయక తనతో పల్లకి మోయించి అనరాని మాటలు అన్నవాడికే ఉపదేశం చేశాడు. అంటే అతని మీద ఈయనకి ఏమాత్రం వైరభావం లేదు అని తెలుస్తోంది. ఇతని యొక్క ప్రభావం, జడభరతుడి యొక్క ప్రభావం చాలా గొప్పది అని తెలుస్తోంది. పరానుభావ అని, పరమ కారుణికతయ, ఆయన యొక్క కరుణ కూడా చాలా గొప్పది. తనను అవమానం చేసిన వాడికి మానవమానాలతో సంబంధం లేనటువంటి ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశాడు అని కూడా తెలుస్తోంది. అలా తెలిసేటట్లుగా కరుణతో ఉపదేశం చేసి రఘుగణేన సకరుణం అభివందిత చరణ, రఘుగణుడు చాలా బాధతో, అయ్యో ఇలాంటి మహానుభావుని ఇంతకుముందు అవమానం చేశానే, ఇప్పుడేమో ఇంత గొప్ప ఉపదేశం చేశాడు ఈయన అనేటువంటి బాధతో ఆయన పాదాల మీద పడిపోయి కాళ్ళు పట్టుకుని దండం పెడుతుంటే, ఆపూర్ణారణవ ఇవ, నిండిన సముద్రంలాగా, నిండుకుండలాగా తొణకకుండా, ఇంతటి మహారాజు నా కాళ్ళ మీద పడ్డాడు అంటే నేను ఇంత గొప్పవాణ్ణి అనే భావనను కూడా రానివ్వకుండా, అసలు ఆయన నమస్కారాన్ని లెక్క చేయకుండా, ఇంతకుముందు ఆయన చేసిన అవమానాన్ని ఎలా లెక్క చేయకుండా ఉన్నాడో ఇప్పుడు కూడా ఆయన చేసినటువంటి గౌరవాన్ని కూడా అలాగే లెక్క చేయకుండా, నిభృత కర్ణోర్మ్యాశయ, తన జ్ఞానేంద్రియాలు కానీ తన కర్మేంద్రియాలు కానీ మనస్సు కానీ తన ఏ పార్ట్ కానీ తనలో ఉండేటువంటి ఏ అవయవం కానీ దీనికి ఏమాత్రం ఉద్విగ్న పడకుండా శాంతంగా ఉంటూ, నిభృత కరణ ఊర్మ్యాశయ ధరణిమిమాం విచచార. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురైనా, ఎంతమంది అవమానం చేసినా, ఎంతమంది గౌరవం చేసినా, ఎంతమంది పట్టించుకోకపోయినా, ఎంతమంది పలకరించినా ఏమి పట్టించుకోకుండా ఈ భూమిలో తాను ఉన్నదలుచుకున్నంతసేపు ఉండి హాయిగా తిరిగాడు. ఇత్యేవముత్తరామాత సవై బ్రహ్మర్షిసుత సింధుపతయే ఆత్మసతత్వం విగణయత పరానుభావ పరమకారుణికతయా ఉపదిశ్య రఘుగణేన సకరుణమభివందిత చరణ ఆపూర్ణార్ణవ ఇవ నిభృత కర్ణోర్మ్యాశయ ధరణిమిమాం విచచార. సౌవీరపతిరపి సుజన సమవగత పరమాత్మ సతత్వ ఆత్మన్యవిద్యాధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్జ. ఏవం హి నృప భగవదాశ్రితాశ్రితానుభావ అని కూడా
శ్రీశుకుల వారు చెప్తున్నారు. సౌవీరపతిరపి, సౌవీర దేశానికి రాజు అయినటువంటి రహోగణుడు కూడా సుజన, చాలా గొప్పవాడు జడభరతుడు. ఆయనతో కలయిక, ఆ కలయిక మాటల దాకా వెళ్ళటం, మాటలు ఉపదేశం దాకా వెళ్ళటం, ఆ ఉపదేశాన్ని వినగలగటం, అర్థం చేసుకోగలగటం, ఇవన్నీ అయ్యేసరికి సమవగత పరమాత్మ సతత్వ, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. సంసారం అనేటువంటి ఈ దారి, సంసార మార్గం అడవిలాగా దాటలేకుండా ఇక్కడే తిరిగేటట్లు ఉంటుంది. దీన్ని మనకు పరిచయం చేసింది మాయ. ఈ మాయని, సంసార మార్గాన్ని రెండిటిని దాటి పరమాత్మతత్వాన్ని అందుకోవాలి అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఆత్మని అవిద్యాధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్జ, ఆ మాయ చేసే మోసాల్లో మొదటిదైనటువంటి ఈ దేహమే నేను అనేటువంటి జ్ఞానాన్ని ముందు విడిచిపెట్టాడు. ఈ దేహమే నేను అనేటువంటి భ్రమతోనే కదా జడభరతుడంతటి వాడిని, మహానుభావుణ్ణి అవమానం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ముందు దాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అవిద్యను కూడా క్రమక్రమంగా దూరం చేసుకున్నాడు. ఆత్మని అవిద్యాధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్జ. ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. ఏవం హి నృప భగవదాశ్రితాశ్రిత అనుభావ. భగవదాశ్రితుడు జడభరతుడు, ఆయన్ని ఆశ్రయించినవాడు, ఆశ్రయించడం ఎక్కువ కాలము కాదు, కలయిక, మాట ఇంతే. దీంతోనే ఇంత ప్రభావం కనిపిస్తోంది అంటే ఇంకా భగవంతుణ్ణే ఆశ్రయించుకున్నటువంటి సద్గురువులోనే ఆశ్రయిస్తే ఎంత ప్రభావం కనిపిస్తుంది అని వేరే చెప్పనక్కర్లేదు. భగవదాశ్రితాశ్రిత అనుభావ, భగవంతుణ్ణి ఆశ్రయించిన మహాత్ములను ఆశ్రయించటం, దాని యొక్క ప్రభావం అనేది ఇలాగే ఉంటుంది అని శ్రీశుకుల వారు చెప్పారు. సౌవీరపతిరపి సుజన సమవగత పరమాత్మ సతత్వ ఆత్మన్య విద్యాధ్యారోపితాంచ దేహాత్మమతిం విససర్జ ఏవం హి నృప భగవదాశ్రితాశ్రిత అనుభావ అని. దానికి పరీక్షిత్ గారు అన్నాడు, రాజోవాచ యోహవా ఇహ బహువిధా మహాభాగవతత్వయాభిహిత పరోక్షేణ వచసా జీవలోకభవాద్వా సహ్యార్యమనీషయా కల్పిత విషయ నాంజసా వ్యుత్పన్నలోక సమధిగమ అథ తదేవైతత్ దురవగమం సమవేతానుకల్పేన నిర్దిశ్యతాం ఇది. అయ్యా శ్రీశుకుల వారు, మీరు గొప్పవారు, జడభరతుడు గొప్పవాడు. పోనీ జడభరతుడు చెప్తే అర్థం చేసుకున్న రఘుగణుడు కూడా గొప్పవాడు అని అనుకుందాము. మీరందరూ కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళు, సర్వజ్ఞులు. మీలో కాస్తంత తక్కువవాడు రఘుగణుడు అనుకున్నా పర్వాలేదు. ఆయన ఎంత తక్కువవాడైనా మీరు చెప్పింది అర్థం చేసుకున్నాడు. యోహవా ఇహ బహువిధాః, మీలాంటి సర్వజ్ఞులు మహాభాగవత పరమ భగవద్భక్తుడమైనటువంటి ఓ శ్రీశుకముని త్వయా అభిహిత, సర్వజ్ఞుడైనటువంటి నీలాంటి వాడు చెబితే పరోక్షేణ వచస, అందులోనూ అర్థం కాకుండా ఒక కథని తీసుకొచ్చి ఆ కథతో గనక చెబితే జీవలోక భవాద్వా సహ్యార్యమనీషయ కల్పిత విషయ. ఆ కథ అందరికీ అర్థమవ్వాలనే నియమం లేదు, అందరికీ అర్థమయ్యేందుకు వీలు ఉన్నట్టు లేదు. కథ చెబితే ఒక వీలు ఉంటుంది వినేవాడికి, ఆ కథను మాత్రమే అర్థం చేసేసుకుని ఆ కథలో ఉండేటువంటి క్యారెక్టర్స్ని మాత్రమే మనసులో ఉంచుకుని ఆ క్యారెక్టర్ అలా చేసి ఉండకూడదు, ఈ క్యారెక్టర్ ఇలా చేసి ఉండకూడదు, ఏనుగు వచ్చినప్పుడు కొంచెం ఏమన్నా పైకి పాకి ఉండాలి, సింహం కనిపించినప్పుడు కదలకుండా ఉండాలి, సింహం కళ్ళలో కళ్ళు పెట్టకుండా చూడకుండా ఉండాలి అని ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారే తప్ప సింహం అంటే ఏంటి, ఏనుగంటే ఏంటి, అక్కడేంటి ఇక్కడేంటి అనే సంగతి ఎవరు అంతగా అర్థం చేసుకోలేరు. జీవలోక భవాద్వా, నువ్వేమో జీవుడి తాలూకు సంసారం గురించి ఈ కథలో గుచ్చారంటున్నావు. ఆర్యమనీషయ, చాలా గొప్పవాళ్ళు కల్పించినటువంటి కథ ఇది. ఆ కథలో అంతర్లీనంగా ఉండేటువంటి అర్థం నా అంజస అవ్యుత్పన్నలోక సమధిగమ. పెద్దగా ఇలాంటి విషయాల్లో తెలివితేటలు పని చేయనటువంటి మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పలేము. అర్థం అవ్వచ్చు కొంతమందికి, కొంతమందికి ఎంత చెప్పినా సరే కథ మాత్రమే అర్థం కావచ్చు, మిగతాది అర్థం కాకపోవచ్చు. మిగతాది ఏదో సాగదీస్తున్నారు, కథ మాత్రం బాగుంది అని అనిపించవచ్చు. అథ అందువల్ల తదేవైతత్, నువ్వు జడభరతుడు వారు ఏం చెప్పారు
అడవిలో వ్యాపారుల గుంపు తిరుగుతోంది అనే కథారూపంలో ఏం చెప్పారో తదేవ దురవగమం, కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయం కాబట్టి, అందులోనూ వైరాగ్యం కలిగేటట్లుగా అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం కాబట్టి సమవేత అనుకల్పేన, అందులో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అర్థాన్ని మాత్రం విడతీసి దాంట్లో ఉండేటువంటి నిజంగా ఏ అర్థం కోసం దాన్ని చెప్పారో దాన్ని విడదీసి కొంచెం నువ్వు వ్యాఖ్యానంగా మార్చి నిర్దిశ్యత, నాలాంటి వాడికి కూడా అర్థమయ్యేటట్లుగా చెప్పచ్చు కదా అని అడిగాడు. మనం కొంచెం కోయిల తొందరపడి కూసినట్లుగా, వసంతం రాకుండానే ముందే కూసేసుకున్నట్లుగా ఈ శ్లోకాలకి ఆ అర్థం కూడా ఉంది అని ముందే చెప్పేసుకున్నాము. కానీ అసలు అర్థాన్ని శ్రీశుకుల వారు పైనే చెప్పాలి అని పరీక్షణ్ మహారాజు గారు అంతటి వాడే అడుగుతున్నాడు. ఇది సులభమైన విషయం కాదు. ఉదాహరణ స్పష్టంగా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. దాన్ని అన్వయించుకున్నప్పుడు కాస్తంతేదో బాగానే ఉంది, అన్వయం బాగానే ఉంది అన్నట్లుంటుంది. కానీ దాని తాత్పర్యాన్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు తాత్పర్యం సరిగ్గా అంటదు. దాని ప్రయోజనాన్ని అందుకునేటట్లుగా, వైరాగ్యాన్ని అందుకునేటట్లుగా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు పూర్తిగా సరిగ్గా అర్థం కాదు. కాబట్టి దీన్ని మరొకసారి నాకు విడమరిచి చెప్పవలసింది అని శ్రీశుకుల వారిని పరీక్షణ్ మహారాజు గారు ఈ గద్యంలో కోరాడు. యోహవా ఇహ బహువిధా మహాభాగవత త్వయా అభిహితః పరోక్షేణ వచసా జీవలోక భవాద్వా సహ్యార్యమనీషయా కల్పిత విషయః నా అంజసా అవ్యుత్పన్నలోక సమధిగమః అథ తదేవైతత్ దురవగమం సమవేతానుకల్పేన నిర్దిశ్యతాం ఇది అని శ్రీ శుకులవారితో పరీక్షణ్ మహారాజు గారు అన్నాడు అని చెప్పటంతో 26 గద్య పద్యాలు ఉండేటువంటి ఈ త్రయోదశాధ్యాయం భవాటవ్యుపవర్ణనం అనే పేరుతో ఉండేటువంటి పంచమస్కంధంలోని 13వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో భవాటవ్యుపవర్ణనం, సంసారం అనేది ఒక అడవి లాంటిది అని జడభరతుల వారు చెప్పటం, ఆ అడవిలో తిరుగుతున్న వాళ్ళకి ఏమేమి ఎదురవుతాయో అవన్నీ జీవులకు కూడా ఎదురవుతాయి అనే విషయాన్ని చెప్పటం, ఈ అడవిని దాటటానికి హరిసేవయా శితం, శ్రీహరి సేవతో పదునెక్కించినటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని సాధించుకోవాలి అని చెప్పటం అనే ప్రధాన అంశాలున్నాయి. పనిలో పని దీని తాలూకు అర్థాన్ని మరింత విడమర్చి చెప్పు అని పరీక్షణ్ మహారాజు గారు అడగటం, రాబోయే పై అధ్యాయం తాలూకు విషయం కూడా ఇందులోనే ఉండటం అనేది కూడా ఇందులో ఉంది. అధ్యాయం స్పష్టంగానే ఉంది. ముందే పరీక్షణ్ మహారాజు గారు చెప్పినట్లుగా కథ బాగా అర్థమైంది, కానీ దానికి సమన్వయం కాస్తంతే అర్థమైంది. దాని తాలూకు తాత్పర్యం పూర్తిగా ఎక్కలేదు. వైరాగ్యం అనేది అంత తొందరగా కలిగేది కాదు. కాబట్టి దీన్ని మరొకసారి వినటం అనేది మాత్రం న్యాయం. ఇంకొకసారి వినటము, ఇంకొకసారి విని మనం చేసే తప్పుల్ని మనమే జాగ్రత్తగా విని అనుభవించి ఆ తప్పుల్ని దాటడానికి ఏం చేయొచ్చు అని ఆలోచించుకోవటం అనేది న్యాయం. అది ఎలాగూ చేస్తాము. కాకపోతే జడభరతుల వారి మాటల్లో వచ్చినటువంటి మంచి మంచి కొన్ని మాటలను మాత్రం గట్టిగా పట్టుకుందాము. సమర్థుణ్ణి, మేధావిని, ఏమైనా చేయగలను ఈ ప్రపంచంలో అని విర్రవీగే వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఈ సంసారం అనేటువంటి అడవిని దాటారా అని ఆయన అడుగుతున్నారు. సమర్థులు కదా, గొప్పవాళ్ళు కదా, నిర్జిత దిగ్గజేంద్రాహ అని అంటున్నారు కదా, ఎంతటి వాడినైనా సరే తొక్కేస్తామంటున్నారు కదా, ఎంతటి వాడినో ఎందుకు మాయం తొక్కేయండి అని ఆయన అంటున్నారు. దానికి సమాధానం మనలో ఎవరి దగ్గరైనా ఉందా అని మనం చూసుకోవాలి. ఒకవేళ దానికి సమాధానం వద్దు, ఆయనతో మనకి ఈ ఛాలెంజ్లు లాంటివి ఏమీ వద్దు అని అనుకుంటే ఆయన చెప్పినటువంటి మాట, గురువుని ఆశ్రయించటం, గురువునే శ్రీహరిగా ధ్యానించటం, ఆయన చెప్పినటువంటి ఉపదేశాన్ని వినటం, విన్న తరువాత శ్రీహరి సేవతో ఆ ఉపదేశానికి పదును పెట్టుకోవటం అనేటువంటి పని చేసుకోవాలి. ప్రాథమికంగా చూస్తే మాత్రం మన ఆలోచనల్లో చిన్న మార్పైనా తెచ్చుకోవాలి. మన ఆలోచన అది వెళుతున్నటువంటి తీరు, కానీ మారవలసినటువంటి తీరు అనే అంశం మీద తేడా అయితే తప్పకుండా రావాలి. వీటిల్లో ఏం చేసినా సరే పర్వాలేదు, ఈ అధ్యాయం తాలూకు ప్రయోజనం లేదా ఈ ఉపదేశం తాలూకు ప్రయోజనం మనకి దక్కినట్లే. కాబట్టి దీంట్లో ఏదైనా ఒకటైనా చేద్దాము అనేటువంటి అభిప్రాయాన్ని అయితే మనం దీని ద్వారా పొందుదాము.
ఇందులో ఏదో ఒకటి కాకుండా గురు రూపంగా దిగి వచ్చి ఉపదేశం చేయవలసిందిగా, ఆ ఉపదేశాన్ని పదును పెట్టవలసిందిగా, ఆ ఉపదేశాన్ని జ్ఞాన అసి రూపంలో మన మనసుల్లో నిలబెట్టవలసిందిగా ఆ మహత్తమ నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. భక్తిగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం 13వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే త్రయోదశోऽధ్యాయః తాంస్తాన్ విపన్నాన్ సహి తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థః ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగం మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రాః మమేతి సర్వే భువి బద్ధవైరాః మృధే శయీరన్నతు తద్వ్రజంతి యన్యస్తదండో గతవైరోభియాతి ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయః తదాశ్రయా వ్యక్తపదద్విజస్పృహః క్వచిత్ కదాచిద్ధరి చక్రతస్త్రసన్ సఖ్యం విధత్తే బకకంకగృధ్రైః తైర్వంచితో హంసకులం సమావిశన్ అరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియః పరస్పరోద్వీక్షణ విస్మృతావధిః ద్రుమేషు రంస్యన్ సుతదారవత్సలో వ్యవాయదీనో వివశస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్ గిరికందరే పతన్ వల్లీం గృహీత్వా గజభీత ఆస్థితః అతః కథంచిత్ స విముక్త ఆపదః పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమ అధ్వన్యముష్మిన్న జయా నివేశితో భ్రమంజనోద్యాపి న వేద కశ్చన రహూగణత్వమపి హ్యధ్వనోస్య సన్యస్తదండః కృతభూతమైత్రః
कृतभूतमैत्रः असज्जितात्मा हरिसेवयाशितम् असज्जितात्मा हरिसेवयाशितम् ज्ञानासिमादाय तरातिपारम् ज्ञानासिमादाय तरातिपारम् अहो नृजन्माखिलजन्मशोभनम् अहो नृजन्माखिलजन्मशोभनम् किं जन्मभिस्त्वपरैरप्यमुष्मिन् किं जन्मभिस्त्वपरैरप्यमुष्मिन् न यद्धृषीकेश यशः कृतात्मनाम् न यद्धृषीकेश यशः कृतात्मनाम् महात्मनां वः प्रचुरः समागमः महात्मनां वः प्रचुरः समागमः न ह्यद्भुतं त्वच्चरणाब्जरेणुभिः न ह्यद्भुतं त्वच्चरणाब्जरेणुभिः हतां हसो भक्तिरथोक्षजेमला हतां हसो भक्तिरथोक्षजेमला मौहूर्तिकाद्यस्य समागमाच्च मे मौहूर्तिकाद्यस्य समागमाच्च मे दुस्तर्कमूलोपहतो विवेकः दुस्तर्कमूलोपहतो विवेकः नमो महद्भ्योऽस्तु नमः शिशुभ्यो नमो महद्भ्योऽस्तु नमः शिशुभ्यो नमो युवभ्यो नम आवटुभ्यः नमो युवभ्यो नम आवटुभ्यः ये ब्राह्मणा गामवधूतलिङ्गाः ये ब्राह्मणा गामवधूतलिङ्गाः चरन्ति तेभ्यः शिवमस्तु राज्ञाम् चरन्ति तेभ्यः शिवमस्तु राज्ञाम् श्रीशुक उवाच श्रीशुक उवाच इत्येवमुत्तरामातः इत्येवम् उत्तरामातः स वै ब्रह्मर्षिसुतः स वै ब्रह्मर्षिसुतः सिन्धुपतये सिन्धुपतये आत्मसतत्वम् आत्मसतत्वम् विगणयतः विगणयतः परानुभावः परानुभावः परमकारुणिकतया परमकारुणिकतया उपदिश्य उपदिश्य रहूगणेन रहुगणेन सकरुणम् सकरुणम् अभिवन्दितचरणः अभिवन्दितचरणः आपूर्णार्णव इव आपूर्णार्णव इव निभृतकरणोर्म्याशयः निभृतकरणोर्म्याशयः धरणिमिमाम् धरणिमिमाम् विचचार विचचार सौवीरपतिरपि सौवीरपतिरपि सुजनसमवगत सुजनसमवगत परमात्मसतत्वः परमात्मसतत्वः आत्मनि आत्मनि अविद्याध्यारोपिताञ्च अविद्याध्यारोपिताञ्च देहात्ममतिम् देहात्ममतिम् विससर्ज विससर्ज एवं हि नृप नृप भगवदाश्रिताश्रितानुभावः भगवदाश्रिताश्रितानुभावः राजोवाच राजोवाच यो हवा इह यो हवा इह बहुविध बहुविध महाभागवत महाभागवत त्वयाभिहितः त्वयाभिहितः परोक्षेण वचसा परोक्षेण वचसा जीवलोकभवाद्धवा जीवलोकभवाध्वा सह्यार्यमनीषया सह्यार्यमनीषया कल्पितविषयः कल्पितविषयः नाञ्जसा व्युत्पन्नलोकसमधिगमः नाञ्जसा व्युत्पन्नलोकसमधिगमः अथ तदेवैतत् तदेवैतत् दुरवगमम् दुरवगमम् समवेतानुकल्पेन समवेतानुकल्पेन निर्दिश्यतामिति निर्दिश्यतामिति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां पंचमस्कन्धे त्रयोदशोऽध्यायः त्रयोदशोऽध्यायः ओम नमो वेंकटेशाय। धरणीसुरवर नी श्रीचरणाम्बुज युगल रेणु संस्पर्शमु ना दुरितंबुलडचे इंतट
హరిభక్తియు అంతకంత అధికంబయ్యన్ అని సంసార కాననంలో కానరాని మార్గంలో నడిచేటువంటి జీవుని యొక్క స్థితి కష్టము, అటువంటి జీవుడు ఏ రకమైనటువంటి అసిని అంటే జ్ఞానాసిని, జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని పొందాలి. ఆ వైనాన్ని అంతటినీ కూడా అటు అధ్యాత్మ విద్యని అదేవిధంగా అందరికీ అందేటువంటి కథారూప వైశిష్ట్యాన్ని కూడా ఈనాడు ఆచార్యముఖంగా తెలుసుకునేటువంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని నందక ఖడ్గధారి అయిన శ్రీహపతి మనకు అందించాడు. నిరంతరము ఈ భాగ్య పరంపర కొనసాగాలని, భాగవత అమృతాస్వాదన ప్రక్రియ కొనసాగాలని ఆ దేవదేవుని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.